నాకంటే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారండి ఇండస్ట్రీలో. నాకు మాత్రమే ఈ స్టేజ్కి అదృష్టం కలిగిందంటే గాడ్ గ్రేస్ మై పేరెంట్స్. థ్యాంక్స్ టు మై పేరెంట్స్, మమ్మీ అండ్ డాడ్. అండ్ నెక్స్ట్, ఈ స్టేజ్ మీద నిలబడడానికి అర్హత కలిగించిన మొగలి రేకులు మంజు నాయుడు గారికి, బిందు నాయుడు గారికి, సుధాకర్ పల్లమల్ల గారికి అండ్ జనార్దన్ నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్తున్నాను. నేను యాక్చువల్గా మనసంతా నువ్వేను ఒక సినిమా యాక్ట్ చేశానండి. చాలామంది తెలియపోవచ్చు బిఫోర్ ఇండస్ట్రీ. దానికి ఫస్ట్ నేను ఫేస్ చేసిన కెమెరామెన్ గోపాల్ రెడ్డి సార్. సార్ ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. పరశు బ్రదర్స్ రైటర్స్ మనసంతనకి కళలో కూడా గోపాల్ రెడ్డి గారితో వర్క్ చేస్తాను అనుకోలేదు. అలాంటి అవకాశం కల్పించిన కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ పరశూర్ బ్రదర్స్తో వర్క్ చేసినందుకు అసలు నేను ఊహించలేదు ఇలాంటి టీం దొరుకుతుందని. దానికి కిరణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆఫ్టర్ మొగల్ రేకులు సీరియల్ అయిపోయిన తర్వాత మంజు నాయుడు గారు అడిగారు నన్ను, వాట్ నెక్స్ట్ రా, ఏం చేస్తున్నావు? మూవీ అనుకుంటున్నాను మా, ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే, అయితే ఆవిడ చెప్పిన ఒకే ఒక మాట, నీ కైండ్ ఆఫ్కి రామ్ గోపాల్ వర్మ లాంటి వారైతే కరెక్ట్ ఏమో, ఒకసారి కలపోయావు అన్నారు. లక్కీగా ఆయన ఆడియో ఫంక్షన్ రావడం డెస్టినీ. అండ్ రాము సార్ ఇంకొక కాంటాక్ట్, నేను సిద్ధార్థ కాలేజీ సార్. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే నేను ఎన్ని మూవీస్ అయినా చేయొచ్చు ఫ్యూచర్లో, ఆ విషయం నాకు ఐ డోంట్ నో, బట్ లైఫ్ లాంగ్ ఉండే ఒక ఫ్యామిలీ దొరికింది ఈ మూవీతో. దట్ ఈజ్ మై మిర్రర్ రిఫ్లెక్షన్ కిరణ్ అన్న అండ్ మై బుచ్చిరెడ్డి అన్న అండ్ విశ్వ గారు అండ్ గోపాల్ రెడ్డి సార్. ఎన్ని మూవీస్ అయినా చేయొచ్చు, ఇంతకంటే గొప్ప ఫ్యామిలీ మాత్రం నేను పొందలేను. ఎలా అంటే ఒక ఇంట్లో వాళ్ళ అబ్బాయిని హీరో చేస్తే ఎలా కేర్ తీసుకుంటారో అంత కంఫర్ట్స్ ఇచ్చి చిన్న పిల్లోని చూసినట్టు చూశారు. అంటే ఇప్పటికీ నన్ను ప్యాంపర్ చేస్తూ ఉంటారు. నేను చెప్పాలంటే వీళ్ళకి లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి. అండ్ మణిశర్మ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి ఆడియో, ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ మై కో ఆర్టిస్ట్ రాగిని అండ్ సాక్షి చౌదరి. బాంబే అంటే రకరకాలుగా అనుకున్నాను, ఇంత ప్రొఫెషనలిజం నేను చూడలేదండి. థ్యాంక్ యూ రాగిని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూజ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అండి. ఒక టైంలో ఈ అమ్మాయి హీరోయిన్ ఎందుకు కాలేదు అనుకున్నాం మేము, సీరియస్లీ. వి థాట్ దట్ గోపాల్ రెడ్డి సార్ అన్నారు సూపర్ పర్ఫార్మెన్స్. ఎస్, గోపాల్ సార్ సెడ్. లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం, ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు, కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది, నిజం అనుకోవద్దు, అబద్ధమే. బాగానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్.